TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జంట హత్యల కలకలం నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీ తెల్లవారుజామున 4 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. ఇద్దరు మహిళల హత్య తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీ వాసులు కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఖచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలని, మైనర్ బాలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా వాహనాలకు సరైన పత్రాలు ఉండే విధంగా చూసుకోవాలని, లేని పక్షాన చర్యలు తప్పవన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే జైలు శిక్ష తప్పదని కఠినంగా హెచ్చరించారు. నువ్వు కూడా పని చేస్తావు ट्रेन कारोबार करतो तुम्हाला बात करता पानी बड़ा మీ పెద్ద మనిషి చెప్పండి, ఆయన కూడా కాని పక్షంలో మాకు చెప్పండి. ఆయన మీద ఎట్లా యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ తీసుకోవడానికి కూడా మనం అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్డన్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఈ నైట్ లేపి హరాస్మెంట్ చేయడం కాదు, మీకు ఒక సెక్యూరిటీ కల్పించడానికి. ఇప్పుడు మేము ఆల్వేస్ తాండూరు పోలీస్ మీ కొరకు ఉన్నారు, జిల్లా పోలీస్ మీ కొరకు. ఇది తాండూరు పోలీస్ జిల్లా పోలీస్ మొత్తం వచ్చాను మీ కొరకు వచ్చేసి మీ సేఫ్టీ కొరకు, మీ భద్రత కొరకు. కాబట్టి మీ భద్రత అన్ని రకాల మనం సెక్యూరిటీ ఉంటేనే మనం పని చేసుకుంటాం, వచ్చి తింటాం, పట్టుకుంటాం. లేకుంటే ఆడ కూర్చొని సెక్యూరిటీ లేకపోతే మన అమ్మాయిని ఓడ వేసుకుపోతాడు, మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంటి ముందు ఉన్న బండి పోతుంది, ఇవన్నీ పోతాయి. సరే అక్కడక్కడ అవుతుంటాయి, కాదని కాదు. కానీ అటువంటి ప్రివెంట్ చేయడం కొరకే మనం ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా వేలు ముద్రలు కూడా సేకరించారా? మీకు ఎవరైనా అవి పెట్టిరా? ఇప్పుడు ఏమైనా పెట్టిరా? ప్రీవియస్ హిస్టరీలు కూడా దొరుకుతాయి. మనం మ్యాక్సిమం పోలీస్ కేసులకు రావద్దు అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేసారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేసారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడో దొంగ, వీడో రౌడీ, వీడో కేడి, వీడో డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసిన వాడు ఎవడు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళు వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదరభావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఇవి గవర్నమెంట్ మేము అగ్గిపేట కొన్నా సబ్బు కొన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో అందరం, అది మున్సిపల్ ఎంప్లాయీ కానీ కరెంట్ ఎంప్లాయీ కానీ అందరం కూడా మీకు సౌకర్యాలు కలిగించే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మళ్ళీ మీ కొరకే పనిచేయాలి. మీ కొరకే పనిచేయాలంటే మీరు ఇచ్చిన పైసలతోటే మళ్ళీ మీ కొరకు పనిచేస్తుంటారు. కాబట్టి ఎవరికి ఇది కాదు, ఏదో ఉట్టినే వచ్చేసి ఆ తావుడికి ఎవడో ఇస్తుండో దీనికి వస్తుండో అని చెప్పి ఉట్టి దాన్ని ప్రలోభపడదు. ఆ ప్రలోభపడడం వల్ల మన ఓటుని మనం అమ్ముకుంటే మన యొక్క క్యారెక్టర్ని, అంటే మన యొక్క ఏమంటుందండి
సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకో, క్యారెక్టర్ అనుకో, నీ యొక్క ఏమంటుంది అని ఈ బైక్స్ అన్ని కూడా ఒకసారి అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే ఇప్పుడే ఇచ్చి పెడతాం. డాక్యుమెంట్ లేకపోతే తీసుకుపోతాం, తీసుకొచ్చి చూపించుకోండి. సార్ ఎవరైనా అనుమానితులు కానీ మన మధ్యపరాలు దొరికినా సార్ కార్డు సర్చ్లో? ఇప్పటికైతే ఏం లేరు, అంతా మీరే కాబట్టి అనుమానితులు అనేది చూస్తాము. ఇంకా మనకైతే ఎవరు ఐడెంటిఫై కాలేదు.